వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని ప్రాంక్ చేశాను. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరెవరు అని అమ్మమ్మ, బేబమ్మ, పెదమ్మమ్మ. ఎస్, అమ్మమ్మ అంటే మా అమ్మ అని అర్థం. మా అమ్మ అంటే దున్నపోతుకు కూడా జున్ను పాలు పిండే రకం అనమాట. సో వెరీ కేర్ఫుల్ గా అయితే చేయాలి ప్రాంక్ ని. నేనైతే చేయడం జరిగింది. అండ్ పెద్దమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ స్వయాన అక్క. అక్క అంటే ఆమె తా అనింది అనుకో, మా అమ్మ కూడా తా అనే అంటది. తందానా అందు, తా అనే అంటది మా అమ్మ కూడా. అండ్ నేను తందానాలే సరే అంటదనమాట. ఆమెను కూడా ప్రాంక్ చేసాము. చాలా క్రేజీగా వచ్చింది ప్రాంక్. ఇంకా మా బేబమ్మను కూడా ప్రాంక్ చేసాము. బేబమ్మ అంటే ఎవరు అని? సుబ్బమ్మ. స్మాల్ బేబమ్మ. బేబమ్మ అంటే మా అమ్మమ్మ అనమాట. ఆమెను కూడా ప్రాంక్ చేసాము. వీడియో అయితే క్రేజీ ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేయండి. అందరినీ లైక్ చేయండి అంట. అందరూ లైక్ చేయండి అనాలి. సరే మరి అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టార్ట్ ద వీడియో. వీడియో థీమ్ ఏంటో క్లియర్ గా చెప్తాను, నీట్ గా వినుకోండి. మీకు వీడియో మొత్తం నీట్ గా అర్థం అవుతుంది. మన ఇంటికి అయితే చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తా ఉన్నారు అనమాట. నాకైతే ఒక క్రేజీ థాట్ వచ్చింది. వెళ్ళి సబ్స్క్రైబర్స్ తో కుమ్మక్క అయిపోతాం అనమాట. కుమ్మక్క అవుతాం అంటే వాళ్ళతో కలిసిపోతాం మనం. వాళ్ళతో నేను ముందరగానే మాట్లాడేసి వాళ్ళకి ఒక మైక్ అయితే ఇచ్చేసి వాళ్ళ ఇంట్లోంచి అయితే పంపించేస్తాను. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసి తలుపు తడతారు. నేను ఈ లోపల ఇంట్లోకి వెళ్ళిపోయేసి మా అమ్మమ్మకి గానీ, మా పెదమ్మకి గానీ, మా మమ్మీకి గానీ నేను ఇంట్లో లేనని చెప్పని వాళ్ళకి చెప్పమంటాను. నాకు అర్థం కాలేదు సార్. అర్థం అవుతుంది. వీడియో మొత్తం చూడండి, మీకు నీట్ గా అర్థం అవుతుంది. ప్రాంక్ అయితే పిచ్చ క్రేజీ ఉంటది. సో చూసేయండి అంతే. ఇదిగో హాయ్. నేను ఏం చేస్తానంటే లోపలికి వెళ్ళేసి మా బేబమ్మ ఉంది కదా, ఆ దగ్గర చెప్తాను అనమాట. ఇట్లాగా లోపల పడుకొని ఉంది, ఆమెను లేపేసి ఇట్లాగా బయట సబ్స్క్రైబర్లు వచ్చినారు, నేను ఇంట్లో లేను అని చెప్పి ఆమెను పంపించేస్తాను. నేను వెనక నుంచి వచ్చి నేను ఇక్కడే ఉన్నాను కదా అని చెప్తాను. బేబమ్మ అయితే ప్రాంక్ చేద్దాం. ఇదిగోండి ఈ మైక్ మీ దగ్గర పెట్టుకోండి, ఒకటి నా దగ్గర పెట్టు. అని కనపడియొద్దు, అంటే లోపల పెట్టొద్దు మరి, ఓకేనా? ఇప్పుడు నేను వెళ్ళేసి మా బేబమ్మ చెప్తా. మీరు ఏం చేస్తారంటే అప్పుడే కొట్టబాకండి, మళ్ళీ మీరే అనుకుంటుంది. 2 minutes ఆగి గేట్ కొట్టండి, ఓకేనా? 2 minutes ఆగి గేట్ కొట్టండి. బాయ్. నేను వెనక నుంచి వస్తాను, నేను వెనక నుంచి వచ్చి వెంటనే నేను ఇక్కడే ఉన్నాను కదా, అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అంట, ఓకేనా? మీరేం చెప్తారంటే ఇంత పెద్ద కదమ్మా, నీకేం అనిపించలేదా కొంచెం అయినా అని చెప్పానండి. వాళ్ళైతే వచ్చి డోర్ కొట్టారు కాసేపట్లో. మా బేబమ్మ అయితే వెళ్తుంది వాళ్ళకి కలవడానికి. నేనైతే బ్యాక్ డోర్ నుంచి ఫాస్ట్ గా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాను. మా బేబమ్మ ఏమో వాళ్ళకి నేను ఇక్కడ లేనని చెప్తుంది. బయటికి వెళ్ళాడా? ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు? నేను ఏడే ఉన్నాను కదా వాళ్ళ ముందు, నేను ఏడే ఉన్నా కదా, వాళ్ళకి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు? నీకు కొంచెం కూడా ఏమనిపించలేదు అబద్ధం చెప్తాను? నేను ఇంట్లోనే ఉన్నాను కదా. తెలియదంటే నేను ఉన్నానని తెలుసు కదా నీకు. నీ ముందరే కూర్చోను నేను ఉయ్యాల్లో, చూడలేదని మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. మొన్నే 2 కాళ్ళు అబద్ధం చెప్తాను. యారు చెప్పేదంటే అబద్ధం చెప్తా. అట్లా పెద్ద చిన్న పిల్లకాయలు నా కోసం ఎంత దూరం నుంచి వచ్చారు, నువ్వు ఎట్లా చెప్తున్నావు? నీకు కళ్ళు కనపడట్లేదు. ఈ ఎంత ఎంత ఈ ఒకటే 10 రూపాయల నోటి ఎత్తుకురండి ఒకసారి. అబద్ధాలు ఎట్లా చెప్తుందంటే బేబమ్మ. ఏంది నేను ఇప్పుడు ఎదురుగుండేది ఎవరు? ఇప్పుడు నేను నీ ఎదురుగుండేది ఎవరు? చంద్రబాబు నాయుడా, జగనా? ఆడ ఎంతమంది వచ్చుండ్రు అయితే? చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. లక్ష బొక్క అయితే నాకు మొన్న కళ్ళు ఆపరేషన్ కి. నీకు చూసారు ఎట్ట మాట్లాడుతున్నావు బేబమ్మ? అబద్ధాలా? ఆస్కర్ అవార్డు, భాస్కర్ అవార్డు ఏంటని. Few moments later. ఇది ఎంత చెప్పమ్మా? అవునా? ఇంక మన పెన్షన్ డబ్బులు వచ్చిందా? ఎంత వచ్చింది? 4 రూపాయలు అనుకుంటా. 4 రూపాయలు తీసుకురండి. ఇదిగో ఇది ఎంత అమ్మమ్మా? 500. ఇదే మరి అక్కడ ఎంత మంది ఉన్నారు? 4. ఎంత మంది ఉన్నారు అక్కడ? 4. ఇది 500. అక్కడ ఎంత మంది ఉన్నారా? కమలా మైక్ ఏమన్నా నా పక్కన ప్లాన్ చేసావు మైక్. మా అమ్మ ఫోన్ చూసుకుంటా ఆ పనిలో ఉంటే నేను వెళ్ళి మా అమ్మని కూడా అడిగేశాను అనమాట. ఇలా నేను ఇంట్లో ఉన్నా కూడా లేనని చెప్పమా అని. మా అమ్మ ఏమన్నా నేనండి, వాళ్ళు ఎంత దూరం నుంచో వస్తారు, ఏమి మాట్లాడలేవా? కాసేపు మాట్లాడేసిరా పాప, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా. నాకైతే ఓపిక లేదు, నేనైతే ఇంట్లో లేనని చెప్పమా ప్లీజ్. మా అమ్మకైతే అలా అబద్ధాలు చెప్పడం అస్సలు నచ్చదు. అందుకని చెప్పి చాలా సేపు లిటరల్లీ ఒక ½ అవర్ అయితే బ్రతిమలాడాను. అప్పుడైతే ఒప్పుకునింది మా అమ్మ మొత్తానికి. నేనేం చేస్తానంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేసి, ఇప్పుడు మీరు ఇక్కడ ఉండండి, ఒక 1 minute ఆగి తలుపు తట్టండి,
నేను లోపలికి వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తా ఇట్లాగా అమ్మా నేను ఇంట్లో లేను, నేను బెడ్రూమ్ లో ఉంటాను, వచ్చిన వాళ్ళకి చెప్పేసి పంపించేవా నేను లేను అంటాను. నేను అక్కడ ఉంది కదా అక్కడ అది ఇక్కడ కనిపిస్తుందా అక్కడ దాంకొని ఉంటాను. అక్కడి నుంచి మా అమ్మ నేను లేనని చెప్పగానే మీరు మా అమ్మని ఏంటంటే మీరు కూడా ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు అని అనండి. ఈ లోపల నేను వచ్చేసి నేను ఏడే ఉన్నాను కదా వాళ్ళకి ఎందుకు అబద్ధాలు చెప్తున్నాను. మా అమ్మ రియాక్షన్ చూద్దాం. ఓకేనా? ఓకే బాయ్. అక్కడే ఉండండి, 1 minute ఆగి చేయండి. సరే. మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి తలుపు తట్టినట్టున్నారు. మా అమ్మ అయితే వెళ్ళిపోతుంది. నేను వెనక డోర్ నుంచి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళి వాళ్ళ ముందరికి వెళ్ళి దర్శనం అయితే ఇవ్వబోతున్నాను. మా అమ్మని ప్రాంక్ చేయాలంటే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే మా అమ్మ నాకు తాట కూడా తీస్తుంది తర్వాత. మా ఎందుకు మా అబద్ధాలు చెప్తాను? నువ్వు కూడా నేను ఏడే ఉన్నాను కదా. మీరు కూడా కాదు చిన్న, నేనైతే ఉన్నాను. ఎందుకు నువ్వు కూడా ఇట్లా తయారయ్యావు ఈ మధ్య అమ్మమ్మలాగా? ఇప్పుడు మనందరం కలిసి మా పెదమ్మ ఉంది, ఒక ఆమె ఇంటికి వచ్చింది కొత్తగా, ఆమెనైతే ప్రాంక్ చేద్దాం. నేను ఏం చేస్తానంటే లోపలికి వెళ్ళిపోయేసి మా పెదమ్మ ఎవరైనా వస్తే నేను లేనని చెప్పండి ఇంట్లో, ఇల్లు మారిపోయారని చెప్పి వాళ్ళకి వెళ్ళి అని చెప్తాను. వచ్చి మీ దగ్గరికి వచ్చి లేదని చెప్తాను. నేను అక్కడ ఉంది కదా, అక్కడ సందులో నుంచి వచ్చేసి నేను ఇక్కడే ఉన్నాను కదా పెదమ్మ, ఎందుకు అబద్ధం చెప్తాను వాళ్ళకి అని చెప్తా. మీరందరూ ఏం అడగాలి మా పెదమ్మని, ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నారంటే అసలు ఇలా అబద్ధం చెప్పొచ్చా ఇంటికి వచ్చిన వాళ్ళకి అని చెప్పి అడగండి. దెబ్బకి ఆ మొహం మాడిపోద్ది. సరేనా? ఇదిగో మీ దగ్గర ఒక మైక్ పెడతా, ఇది తీసుకోండి. ఎవరు అడుగుతారు మీరు? నువ్వు అడుగుతావు, ఇక్కడ పెట్టుకో, కాలర్ పెట్టుకో. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా అని అడగండి. సరేనా? ఓకే ఫైన్. నేను ఏం చేస్తాను, లోపలికి వెళ్ళి ఉంటాను, మీరు కొంచెం ఒక 20 seconds 1 minute ఆగి తలుపు తట్టండి. మా పెదమ్మను పంపిస్తాను. నేను లేనని చెప్పు పెదమ్మ అంటాను, వచ్చి మీకు నేను లేనని చెప్తుంది. ఓకేనా? నేనైతే ఆల్రెడీ మా సిస్టర్కి నా ఫోన్ ఇచ్చేసి లోపలికి వెళ్ళి కూర్చొని రికార్డ్ చేయమని చెప్పాను. మెల్లిగా స్లో మోషన్లో అయితే ఎంట్రీ ఇచ్చాను అనమాట మా పెదమ్మల దగ్గరికి. మా పెదమ్మేమో హనీతో ఆడుకుంటా ఉంది. మా అమ్మ మా పెదమ్మ ఇద్దరు బయటకు వెళ్ళడానికి ప్లాన్ అయితే వేస్తున్నారు, అందుకే రెడీ అయి ఉన్నారు నీట్ గా. ఇప్పుడు మా పెదమ్మకి మన నట విశ్వరూపం చూపించే సమయం అయితే ఆసన్నమైంది. పర్ఫార్మెన్స్ చెయ్యాలి ఇప్పుడు. పెదమ్మ ఇదిగో, నాకు ఉదయం నుంచి ఇప్పుడు చాలా మంది వచ్చి ఇవన్నీ ఇచ్చిపోతా ఉన్నారు పిల్లకాయలు వచ్చి. నాకు నా వల్ల కావట్లేదు, నడుము పుడతా ఉంది. ఎవరైనా వస్తే అదిగో వచ్చే పిల్లకాయలు తలుపు తడతా ఉన్నారు. ఎవరైనా వస్తే నేను లేను, ఇల్లు మారిపోయానని చెప్పా. ఆంటీ అదిగో ఎవరు తడతా ఉంటారు, వెళ్ళవా? నువ్వు కూడా వెళ్తావా? ఉండు. మా పెదమ్మ అయితే ఫాస్ట్ గా సబ్స్క్రైబర్స్ గెలవడానికి వెళ్ళిపోయింది. మా అమ్మ దానికంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను మా పెదమ్మ ఎక్స్ప్రెషన్ చూడడానికి. యారు పెదమ్మ అబద్ధం చెప్తున్నాను, నేను ఏడే ఉన్నాను కదా. అంటే ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్తున్నారా? ఇక్కడికి వచ్చే కట్టే చెప్పాల్సింది. అబద్ధాలు చెప్పకండి అంటే, చెప్పకండి అంటే. అది కాదు, నేను ఇంట్లోనే ఉంటుంది, అసలు ఎట్ట చెప్తావు అట్ట లేవు. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. నేను ఎప్పుడు చెప్పమన్నా అసలు నీ దగ్గరికి వచ్చానా? నేను అసలు వర్క్ లో ఉన్నానని చెప్పి ఇల్లు మారిపోయానని చెప్తాను డైరెక్ట్. మీకు ఇల్లు మారిపోయానని చెప్తున్నా, నేను ఇల్లు మారిపోయానని చెప్పమన్నా. నేను వర్క్ లో ఉన్నాను కదమ్మా. అసలు ఇట్లా ఎట్లా చెప్తున్నావు నువ్వు అబద్ధాలు చెప్పు. కొంచెం కూడా బాధ అనిపించలేదు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చిన్న, మీరు ఎంత దూరం నుంచి వచ్చారు కదా అసలుకి. ఫ్రెండ్షిప్ డే, నాకు ఫ్రెండ్షిప్ డే విషయం చెప్పడానికి వచ్చారా? చూడు అసలు వాళ్ళు చూస్తే నీకు అసలు అబద్ధాలు చెప్పు ఎట్ట అవుతుంది కదమ్మా. కొంచెం కూడా బాధ అనిపించలే, వెళ్ళిపోతాను వాడికి. చెప్పు, చిన్న చిన్న పిల్లకాయలు పెదమ్మా వాళ్ళ. చెప్పనేది కాదు అసలు, నీకు మనసు ఎట్టు వచ్చింది చెప్పా? మనసు ఒప్పింది నీకు వాళ్ళని చూసా? చెప్పా. చూడు పిల్లల పాపం ఎంత దూరం నుంచి వచ్చారా. అడగండి, మీరు అడగండి ఎక్కడికి కొంచెం కూడా బాధ అనిపించలేదు ఆంటీ అనండి. Few moments later. మా అమ్మ మా పెదమ్మ ఇద్దరు నా మీద బుసలు కొడుతున్నారు. ఇందాక వంటగదిలో ఉంటే వెళ్ళాను అనమాట, తరిగి కొట్టారు. ఇప్పుడు బయట నిల్చొని ఉన్నారు ఇద్దరు. వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యి ఉన్నారు, నీట్ గా ఉన్నారు కదా అని చెప్పి. ఎట్లా వీళ్ళు వస్తున్నారని మంచి ఐడియా అయితే వచ్చింది, అందుకే ప్రాంక్ అయితే చేశాను. వీడియో అప్పుడే అయిపోలేదు, మార్వెల్ లాగా ఇప్పుడు మనం కూడా ఎండ్ క్రెడిట్ సీన్ అని కొత్తగా కాన్సెప్ట్ తీసుకొచ్చాం అనమాట. దీనికి కూడా ఎండ్ క్రెడిట్ సీన్ ఉంది, వెయిట్ అండ్ వాచ్. దోస్తులు హాయ్ ఫ్రెండ్. మా అమ్మకి నన్ను పిచ్చ కొట్టుడు కొట్టాలంత కోపం వస్తుంది, కానీ కెమెరా పెట్టాను కదా అందుకని నవ్వుతా ఉంది అనమాట చిక్కగా. హాయ్ చెప్పండి ఇద్దరు కెమెరాకి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్.
చూడు బుజ్జ, ఇందాక వాళ్ళందరూ ముందు నా పొరుగు తెచ్చింది. అంతేనక్క వాడు నన్ను కూడా అట్టే కదా చేస్తున్నది. లేదని చెప్పమని చెప్పి మళ్ళీ నేను ఏడ ఉన్నానని వచ్చింది అనుకో. నన్ను అట్టే బుక్ చేస్తాను ప్రతిసారి అంతే. నేను లేనని చెప్పండి, వర్క్ లో ఉన్నాను, ఊరికి పిలవగానే చెప్పేది, మళ్ళీ వాళ్ళ ముందు వచ్చి బుక్ చేసేది నన్ను. నాకు తెలియపోయి నేను లేదని చెప్పినాను. వచ్చి నేను ఉన్నాను పెదమ్మ, నువ్వు అబద్ధాలు చెప్పినాను ఏమని నిన్నా. అది కాదు పెద్దమ్మా, నువ్వేం ఫీల్ అవ్వకూడదు. ఇదంతా పార్ట్ ఆఫ్ ఏ కంటెంట్. ఓకే, నలుగురు నవ్వుతారు మనం చూసి, అది అసలు మన అదృష్టం. నలుగురు నవ్వేడు కాదు మన అదృష్టం. ఫోన్ అక్క ముందు ఫోన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరున్నారో చూడండి. హనీ అయితే పెద్ద కలెక్షనే ఉందన్నమాట హనీ దగ్గర. ఒకసారి వీడియోలో చూపిస్తా. అన్ని నీయలే. ఏం చేస్తే వచ్చాయమ్మా నీకు? అన్ని నీయే అంటున్నావా? మేమేస్తా అర్థం అవుతుంది చూడండి. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఖచ్చితంగా ప్లీజ్ ఒకసారి లైక్ చేసి అలాగే కింద కామెంట్ చేయండి. మీరు ఇక్కడ దాకా చూసారని నాకు తెలియాలిగా. మీరు ఇక్కడ దాకా చూసారని నాకు వీడియో ఎలా తెలుస్తుంది? నాకు తెలియాలంటే మీరైతే ఇలా కామెంట్ చేయండి. హీరో హోండా స్ప్లెండర్, మా హనీ పాప థండర్. ప్లీజ్ అలా సబ్స్క్రైబ్ ఒక్కసారి నొక్కేసి వెళ్ళిపోవచ్చుగా వెళ్తా ప్లీజ్. అలాగే లైక్ కూడా. ఉంటా బాయ్.